పాలసీలు ప్రామిస్ చేశారు, చెయ్యాలి. మీరు చేశారు కాబట్టి మీకు ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేశారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. సార్ హర్ష గారు ఒక విషయం చెప్తాను చూడండి. హర్ష గారు ఒక మాట అండి. చెప్పండి సార్. హర్ష గారు ఋషి పర్లేదు చెప్పండి. నిన్న మేము శాంతియుత నిరసన ఏదైతే కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు, నిరాధారమైన ఆరోపణలు చేయడం వలన స్వామివారి ప్రతిష్ట మసకపారిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు ఏం జరిగిపోతుంది తిరుమలలో అనేటువంటి ఒక అభద్రతా భావం, స్వామి మీద ఉండే ప్రేమని ఏమి గుండెలు సెంటిమెంటు మనోభావాలు పడుతున్నాయి. నువ్వు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పవయ్యా. రాజకీయం ఉంటే నువ్వు రాజకీయం చేసుకో, రాజకీయం కొట్లాడుకో మీ పార్టీలతో, కానీ వెంకటేశ్వర స్వామికి రాజకీయంతో పనేముంది? మాట్లాడితే టీటీడీ మాజీ చైర్మన్ అని చెప్పి నీవేమో ఆ ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ మీరు అందులో పోస్ట్ చేయడం ఏంటి మీ వైసీపీ మీడియాలో? దీన్ని తప్పు అని చెప్పి మేము నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే మమ్మల్ని దాడి చేయడానికి వచ్చారు చాలామంది. కరుణాకర్ రెడ్డి పంపించారు పోలీసులు సాక్షిగా, గేట్ల ముందు ఉన్నారు. మేము బయటకు వస్తే స్వామీజీల మీద దాడి చేయడానికి అంతటి దిగజారుడుతనం చేస్తున్నాడు. దాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు వారిని అడ్డుకుంటారు, మమ్మల్ని అడ్డుకుంటారు. ఇంకొకటి స్వామీజీ సరస్వతి చెప్పండి, మీకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ధర్మం కోసమే నిలబడ్డ మనుషులు మీరందరూ చాలామంది, దయచేసి మీరు కూడా ఈ రాజకీయాల జోలికి, రాజకీయ వ్యాఖ్యానాల జోలికి మీరు కూడా రాకండి. అంటే గతంలో వచ్చారా లేకపోతే ఆ సందర్భంగా మీరు ప్రశ్నించారా, జరిగిపోయింది. కేవలం మీరు సనాతనమో లేకపోతే హిందూ ధర్మమో ఇదో ఏదైతే మీరు ఎన్నుకున్నారో ఆ మార్గంలో ఎంతైనా నిరసనలు తెలియజేయండి. ఏమవుతుందంటే ఇప్పుడు మీరు రాజకీయ పరమైన వ్యాఖ్యానాలు చేస్తే, నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నాడు, మిమ్మల్ని టీడీపీకి అంటగట్టాడు, కాషాయం తీసేసి మీకు పచ్చకండువా కప్పాడు ఆయన. అంటే కాదు, నేనున్న మాట అవునా కదా చెప్పండి. వాళ్ళు మొదటి నుంచి మాట్లాడేది హర్ష గారు ఇదే కదండి. ఋషి మాకేం రాజకీయాలతో పని ఉందండి చెప్పండి. ధర్మం కోసం మాట్లాడుతున్నాం, ధర్మాన్ని ప్రశ్నిస్తున్నాం, మంచిగా ఉండవయ్యాడున్నాం. నేను కాదంటలేదు, కానీ మీరు ఒక రాజకీయ పరమైన కామెంట్ చేస్తే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ మీ మీద మొత్తం రాజకీయ రంగు పొలమడానికి ప్రయత్నం చేస్తున్నారు, బాధ్యత అంటున్నాం. కానీ వినకుండా ఆయన టీటీడీ రోజు వెంకటేశ్వర స్వామిని బజార్కి ఇచ్చడమా? ఏం కడుపు నిండిపోతుంది ఆయనకి? ఏమొస్తుందండి? వెంకటేశ్వర స్వామి రోజు ఆ దుర్భాషలాడి అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, మద్యం సీసాలు వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఆ డ్యాన్సులు చేస్తున్నారు, రకరకాల వ్యాఖ్యలు అవసరమా? ఇది చేస్తే మీకు కడుపు నిండిపోతుందా? ఏమొస్తుంది మీకు? వెంకటేశ్వర స్వామితో మీకు రాజకీయాలు ఎందుకు అంటున్నాం మేము? అది అడిగినందుకు రాజకీయాలు మా మీద పొంగుతున్నారు. అంటే ఇది ప్రశ్నిస్తే ఎవరో ప్రశ్నిస్తున్నారు, కూటమి నాయకులు అనిపిస్తున్నారు. ఏమండి ఎప్పుడు కొత్తగా ప్రశ్నిస్తున్నాం? గత 30 సంవత్సరాల నుండి మేము ప్రశ్నిస్తున్నాం. ఏది ముంతాజ్ హోటల్ 26 ఎకరాల 70 సెంట్లు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తే ఆ ముంతాజ్ బ్యాగ్ ఒబరాయ్ గ్రూప్కి ఆ రోజు మేము అడ్డుకున్నాం. ఆ రోజు కూటమి వచ్చిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్ పెర్మిషన్ మాకు ఇబ్బందులు ఉన్నాయని ఇస్తే ఆమె నిరాదీక్ష కూర్చున్నాం. కూటమి నిర్ణయం తప్పు పట్టాం. అయ్యా మీరు వారు చేసిన తప్పుని మీరు సరిదిద్దాలి, మీరు ఇలా చేస్తే ఎలాగవుతుంది అంటే మా మాట విన్నారు, గౌరవించారు ముఖ్యమంత్రి గారు. వచ్చి ముంతాజ్ హోటల్ని ఒబరాయ్ గ్రూప్ వాళ్ళకి మేము రద్దు చేస్తున్నాం అన్నారు. అంటే మేము ప్రశ్నిస్తున్నాం, ధర్మం కోసం మాట్లాడుతుంటే మాకు రాజకీయాలు అంటకట్టడం ఏంటండి హర్ష గారు? ఎంతవరకు ఇది సమంజసం చెప్పండి? స్వామీజీలకి మాకేమిటి రాజకీయాలతో మాకేం పని ఉందండి? ఆశ్రమాలు పెట్టుకొని ఉన్నాం, అందరికీ ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాలు ధర్మ ప్రచారం, సత్సంగాలు, హోమాలు, పూజలు చేయిస్తాం, అందరూ బాగుండాలని. ఈ రోజుకి ఇప్పటికీ మేము చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డికి బాగుండాలని మేము కోరుకుంటున్నాం, మీకు సద్బుద్ధి కలగాలని కోరుకుంటున్నాం, మీ మాటలు వెనక్కి తీసుకోమని కోరుతున్నాం, స్వామీజీలు గౌరవించమని కోరుతున్నాం. ఇన్ని దుర్భాషలాడారు నిన్న మీరు, మీ కుటుంబం బాగుండాలని కోరుకున్నాం. మేము ఎక్కడ ఒక్క మాట కూడా మేము మాట్లాడలే, శాపనార్థాలు కూడా పెట్టలేమా మేము? అతీతం కదా ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత భానుగారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు ఇంకా మీతో కూడా కంటిన్యూ చేస్తా. 2019 నుంచి 23-24 వరకు, అంటే మళ్ళీ ప్రభుత్వం మారే వరకు జరిగిన అంశాలకు సంబంధించి ఇవాళ దాని స్టేటస్ ఏంటి? రథం దాడులో దగ్ధం అవ్వడమో, విగ్రహాలు, ఆలయాలు, ఇంకోటి 200-250 ఇన్సిడెంట్స్ జరిగాయి కదా. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. ఆ కేసుల సంగతి ఏంటి? మరి తర్వాత మాట్లాడదాం.